డిసెంబర్ 4న సంధ్య థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారంబాకు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది. థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్ కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని చెప్పారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు డిసెంబర్ 4న సంధ్య థియేటర్ లో బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు వచ్చారు. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నారన్న సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు పోలీసులు. ఇక థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు పోలీసులు. రాత్రి తన పర్సనల్ సెక్యూరిటీతో 9:40 సంధ్య థియేటర్ కు వచ్చారు అల్లు అర్జున్. ఆ టైంలో ఫ్యాన్స్ ని అదుపు చేసేందుకు హీరో బౌన్సర్లు అందరినీ నెట్టివేయడం మొదలుపెట్టారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో నిండిపోయింది. ఓవైపు క్రౌడ్, మరోవైపు ఫ్యాన్స్ ని నెట్టివేయడంతో తోపులాట జరిగింది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. ఫుల్ క్రౌడ్ ఉండడంతో వారికి ఊపిరాడలేదు. కింద పడిన వారిని చూసిన పోలీసులు వాళ్లను వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. అరెస్ట్ సమయంలో కనీసం టైం ఇవ్వరా అంటూ పోలీసులను ప్రశ్నించారు హీరో అల్లు అర్జున్. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. తానే సొంతంగా విచారణకు వస్తానని చెప్పారు. ఇక ఇదే టైంలో తాను కూడా వస్తానని పోలీస్ వాహనం ఎక్కారు అల్లు అరవింద్. అయితే పోలీస్ వాహనంలో వద్దని తండ్రికి నచ్చచెప్పాడు అల్లు అర్జున్. పోలీస్ వాహనంలో వద్దని చెప్పాడు. గుడ్ అయినా బ్యాడ్ అయినా నా మీదకే రావాలన్న అల్లు అర్జున్ దీంతో పోలీస్ వెహికల్ దిగి సొంత వాహనంలో చిక్కడపల్లికి వెళ్లారు అల్లు అరవింద్. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ పై 105, 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లకు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు. అల్లు అర్జున్ పర్సనల్ బాడీగార్డ్ సంతోష్ ను అరెస్టు చేశారు పోలీసులు. సినీ హీరో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని పిఎస్ కు తరలించారు. 12 గంటల టైంలో అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు కేసు విచారణ కోసం పిఎస్ కు రావాలని కోరారు. ఇక ఆ తర్వాత పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో అల్లు అర్జున్ వెళ్లిన టైంలో తొక్కిసలాట జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉండే థియేటర్ కు వెళ్లాడు అల్లు అర్జున్. ఈ టైంలో తొక్కిసలాట జరిగి ముసారంబాకు చెందిన రేవతి అనే మహిళ చనిపోయింది. ఈ తొక్కిసలాటలో ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంపై చిక్కడపల్లి పిఎస్ లో కేసు నమోదైంది.
థియేటర్ యాజమాన్యంతో పాటు హీరో అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది. బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల సాయం చేస్తామని అల్లు అర్జున్ ప్రకటించారు. అయితే తనపై నమోదైన కేసు కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు అల్లు అర్జున్. కనీసం సమాచారం లేకుండా థియేటర్కు వెళ్లడంతోనే తొక్కిసలాట జరిగిందని తెలిపారు పోలీసులు. పుష్ప 2 సినిమా రిలీజ్ కి ముందు డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో బెనిఫిట్ షో వేశారు. ఈ సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వెళ్లారు. అల్లు అర్జున్ ను చూసేందుకు ఫ్యాన్స్ దూసుకురావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడ్డాడు. అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నారన్న సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు పోలీసులు. ఇక థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పబ్లిక్ ను అదుపు చేసేందుకు థియేటర్ ఎంట్రీ ఎగ్జిట్ లో ఎలాంటి ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదన్నారు పోలీసులు. రాత్రి తన పర్సనల్ సెక్యూరిటీతో 9:40 మధ్య సంధ్యా థియేటర్ కు వచ్చారు అల్లు అర్జున్. ఆ టైంలో ఫ్యాన్స్ ని అదుపు చేసేందుకు హీరో బౌన్సర్లు అందరినీ నెట్టివేయడం మొదలుపెట్టారు. అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో నిండిపోయింది. ఓవైపు క్రౌడ్, మరోవైపు ఫ్యాన్స్ ని నెట్టివేయడంతో తోపులాట జరిగింది. దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి కుటుంబం ఈ తొక్కిసలాటలో కింద పడిపోయారు. ఫుల్ క్రౌడ్ ఉండడంతో వారికి ఊపిరాడలేదు. కింద పడిన వారిని చూసిన పోలీసులు వాళ్లను వెంటనే బయటకు లాగారు. రేవతి కుమారుడు 13 ఏళ్ల శ్రీతేజకు సిపిఆర్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. అరెస్ట్ సమయంలో కనీసం టైం ఇవ్వరా అంటూ పోలీసులను ప్రశ్నించారు హీరో అల్లు అర్జున్. కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వరా అని అసహనం వ్యక్తం చేశారు. తానే సొంతంగా విచారణకు వస్తానని చెప్పారు. ఇక ఇదే టైంలో తాను కూడా వస్తానని పోలీస్ వాహనం ఎక్కారు అల్లు అరవింద్. అయితే పోలీస్ వాహనంలో వద్దని తండ్రికి నచ్చజెప్పాడు అల్లు అర్జున్. పోలీస్ వాహనంలో వద్దని చెప్పాడు. గుడ్ అయినా బ్యాడ్ అయినా నా మీదకే రావాలన్న అల్లు అర్జున్. దీంతో పోలీస్ వెహికల్ దిగి సొంత వాహనంలో చిక్కడపల్లికి వెళ్లారు అరవింద్. ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ పై 105, 1181 రెడ్ విత్ 3/5 బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ పై పెట్టిన సెక్షన్లకు 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందంటున్నారు. ఇక అల్లు అర్జున్ పర్సనల్ బాడీగార్డ్ సంతోష్ ను అరెస్టు చేశారు పోలీసులు. అల్లు అర్జున్ అరెస్ట్ కి సంబంధించి మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. రైట్ జ్యోతి, ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడు అంటూ చాలా మంది అనుకున్నారు. కానీ దీనికి వ్యతిరేకంగా పోలీసులు ఇంతకు ముందే ఇంటి నుంచి అల్లు అర్జున్ ని తీసుకెళ్లడం జరిగింది. దీని మీద ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా కోపంగా ఉన్నారని తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించి సరిపోయింది కాబట్టి, ఎందుకంటే బేసికల్లీ తొక్కిసలాటలు కావచ్చు, ఇలాంటివన్నీ చాలా జరుగుతుంటాయి. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, దేనికి సంబంధించి అన్నా సరే వేలాది మంది ఫ్యాన్స్ వస్తూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి ఎప్పుడూ కూడా ఒక మహిళ చనిపోవడము ఇట్లాంటివి చాలా రేర్ కేసెస్ లో జరుగుతాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ పుష్ప 2కి సంబంధించి జరిగిన తొక్కిసలాట, అంటే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఆ మహిళ చనిపోవడం, అలాగే శ్రీతేజ్కి 9 సంవత్సరాల బాబుకి కూడా ఊపిరి ఆడకపోవడంతో తల్లి ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకెళ్లడం అనేది జరిగింది. సో ఈ ఘటన మీద అల్లు అర్జున్ మీద అరెస్ట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. కాకపోతే తనకు సంబంధించిన సన్నిహితులు కావచ్చు, కొంతమంది మాత్రం ఇది అరెస్ట్ కాదు, కేవలం విచారణ అని చెప్తున్నారు. కాకపోతే దాని తర్వాత విచారణ చేసిన తర్వాత ఫస్ట్ రిమాండింగ్ తరలిస్తారు. ఈ లోపల అల్లు అర్జున్ ఫ్యామిలీ ఖచ్చితంగా బెయిల్ కి అప్లై చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక పలు సెక్షన్స్ కింద అల్లు అర్జున్ మీద కేసు నమోదైంది. 105, 1181 రెడ్
రెడ్మీ 3/5 BNL సెక్షన్ల కింద కేసు నమోదు అవ్వడం అనేది జరిగింది. ఈ సెక్షన్ల ప్రకారంగా నిజంగా కనుక అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్లయితే 5 నుంచి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది. సో దీని మీద అల్లు అర్జున్ ఫ్యామిలీ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అల్లు అరవింద్ తనతో పాటు వెళ్తాను ఆ వెహికల్ అని చెప్పినప్పటికీ కూడా లా ప్రకారంగా మీరు రాకూడదు, మీరు దయచేసి మీ పర్సనల్ వెహికల్ లో రండి అని చెప్పి అల్లు అర్జున్ తో కూడా అల్లు అరవింద్ తో చెప్పిన సందర్భం చూసాము. దాంతో పాటు ఏంటంటే వైఫ్ స్నేహ ఎప్పుడు కూడా అల్లు అర్జున్ కి వెంబడే ఉంటుంది. ఎనీ ఈవెంట్ కావచ్చు, లేకపోతే తనకి సంబంధించిన పర్సనల్ విషయాల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే అల్లు అర్జున్ అలాగే స్నేహ వీళ్ళకి చాలా బాండింగ్ ఉంటుంది. ఇందులో భాగంగానే ముఖ్యంగా తను కూడా ఒక భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ మనకి ఆ విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మాత్రం అల్లు అర్జున్ కావచ్చు, అతని సన్నిహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అనేది మాత్రం ఎవరు ఊహించలేదు. కానీ ఊహకు అందరి విధంగా సడన్ గా పోలీసులు రావడం, చిక్కడపల్లి పోలీసులు తీసుకెళ్లడం జరిగింది. సో దీని మీద అయితే మాత్రం ఈ ఘటనకు సంబంధించి నిజంగా అరెస్ట్ అయితే మాత్రం 5 నుంచి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఒకసారి మనం రేవతి విషయాన్ని కనుక టచ్ చేసి చూస్తే, ఎందుకంటే జరిగింది 4వ తారీఖు రాత్రి 9:30 ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా 48 గంటలు గడిచిన తర్వాత మాత్రమే అల్లు అర్జున్ నుంచి వీడియో వచ్చిన సిచ్యువేషన్ చూసాం. అప్పటికే ఎవరైనా ఘటన జరిగినప్పుడు తనకి ఆ రాత్రే తెలిసింది. బట్ ఉదయాన్నే ట్విట్టర్ లో అయినా సరే ఒక మెసేజ్ అనేది ట్వీట్ చేయడం జరుగుతుంది. ఆ కుటుంబానికి నేను సంతాపం తెలియజేస్తున్నాను, త్వరలోనే కుటుంబాన్ని కలుస్తాను, ఎక్స్గ్రేషియా ప్రకటిస్తా, ఇట్లాంటి ఒక మెసేజ్ రావడం అనేది సహజంగా జరుగుతుంది జ్యోతి. కానీ 48 గంటలు అయిన తర్వాత మాత్రమే ఒక వీడియో అనేది రిలీజ్ అయిన సిచ్యువేషన్ చూసాము. సో దీని మీద కూడా జరిగిన 48 గంటల తర్వాత అల్లు అర్జున్ మెసేజ్ రిలీజ్ చేయడం ఏంటి, 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ కూడా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా, కనీసం ఒక మెసేజ్ కూడా వెంటనే రిలీజ్ చేయకపోవడంతో అల్లు అర్జున్ మెంటాలిటీ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అంటూ చాలా మంది అల్లు అర్జున్ నాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మెసేజ్లు పెట్టడం జరిగింది. తను ట్వీట్ ప్రకటించిన వెంటనే కింద మనం ఒకసారి మెసేజ్లు ఓపెన్ చేస్తే మెసేజ్ల్లో ఫ్యాన్స్ ఓకే మంచి పని చేసావంటే, నాన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఆలోచించే వాళ్ళంతా కూడా మీరు ఇలా 48 గంటల తర్వాత మెసేజ్ రిలీజ్ చేయడం ఏంటి అని చెప్పడం జరిగింది. అలాగే నేను బాధతో ఉన్నాను అని చెప్పినప్పటికీ కూడా బాధతో ఉంటే ముందు రోజు రాత్రి ఎందుకు సెలబ్రేషన్స్లో పాల్గొన్నావు అంటూ మెసేజ్లు కూడా వచ్చాయి. అలాగే దీంతో పాటు నిన్న ఢిల్లీ సక్సెస్ మీట్లో కూడా పాల్గొనడం జరిగింది. సో ఒక మహిళ చనిపోతే నీకు సినిమాకి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నావు, ఇండియా పాన్ ఇండియా అంటే ప్రభాస్ను కూడా దాటి వెళ్ళడానికి అల్లు అర్జున్ ట్రై చేయడం, అలాగే రాజమౌళిని దాటి సుకుమార్ వెళ్ళడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా పుష్ప 2 సినిమా విషయంలో చాలా వరకు జరుగుతున్న విషయం. సో దీనికి సంబంధించి అరెస్ట్ అవ్వడంతో ఇటు ఫ్యాన్స్ కూడా ఒకంత కోపంగా ఉన్నట్లుగా, బాధ వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఒకవేళ నిజంగా అరెస్ట్ అయితే మాత్రం ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తొక్కిసలాట జరిగినా కూడా ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ ఇప్పటి వరకు మనం చూడలేదు. సో ఈ అరెస్ట్కి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలామంది మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడూ జరిగింది ఈసారి అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పి. ఎందుకంటే ఇంతకుముందు గవర్నమెంట్ విషయంలో కూడా చాలా వరకు ఫిల్మ్ ఇండస్ట్రీకి తొత్తుగా ఉంది లాస్ట్ గవర్నమెంట్, మనం ఒకసారి కేసీఆర్ సర్కార్ చూస్తే. బట్ ఈ గవర్నమెంట్ ప్రజాపాలన అందిస్తుంది కాబట్టి అరెస్ట్ చేసి ఉంటారు అని చెప్పి ఒక టాక్ అయితే ప్రజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. సో ఆ మహిళకి సంబంధించి ఆ మృతి పట్ల కూడా 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించి తన ఫ్యాన్స్ని హాస్పిటల్ దగ్గర పెట్టి ఫ్యాన్స్కి సంబంధించి మాట్లాడడం ఫ్యాన్స్తో ఇదంతా చేశారు. కానీ అల్లు అర్జున్ ఇప్పటి వరకు కూడా త్వరలోనే ఆ ఫ్యామిలీని కలుస్తాను అని ప్రకటించినప్పటికీ కూడా ఇదంతా జరిగి 1 వీక్ అవుతుంది. అంటే తన ప్రకటన తర్వాత 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతున్నప్పటికీ కూడా అల్లు అర్జున్ ఇప్పటికొచ్చి ఆ ఫ్యామిలీని కలిసింది లేదు, ఫోన్లో మాట్లాడడం మాత్రమే జరిగింది. ఈ విషయంలో కూడా కొంతవరకు సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అల్లు అర్జున్ ఒకసారి మనం ఆ సినిమాకి రావడాన్ని కనుక దృష్టిలోకి తీసుకుంటే, బేసికల్లీ అల్లు అర్జున్ తన కెరీర్లో ఫస్ట్ మూవీ నుంచి కూడా సంధ్యా థియేటర్కి వెళ్ళి మూవీ చూడడం అనేది పరిపాటిగా జరుగుతుంది. ప్రతి మూవీకి కూడా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి రావడం
చేయడం జరుగుతుంది. అయితే బేసికల్లీ సినిమా వాళ్ళందరికీ కూడా ఒక సెంటిమెంట్ ఉంటుంది, ఒక పూజ ఆ పూజారే చేయాలని, లేదు అంటే కనుక డైరెక్టర్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆ కాంబినేషన్ హీరో హీరోయిన్ కలిస్తే అది హిట్ అని, ఇలా చాలా సెంటిమెంట్లు ఉంటాయి. అందులో భాగంగానే అల్లు అర్జున్కి సంధ్యా థియేటర్కి వెళ్ళడం అనేది పుష్ప 1కి వెళ్ళాడు, అలాగే పుష్ప 2కి రావడం కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ అల్లు అర్జున్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అల్లు అర్జున్ మెసేజ్ రిలీజ్ చేసి, అంటే నేను సంధ్యా థియేటర్కి పుష్ప 2 సినిమా చూడడానికి ముందుకు వస్తున్నాను, సినిమా చూడడానికి సంధ్యా థియేటర్కి వస్తున్నాను అని ఒక మెసేజ్ రిలీజ్ చేసి వచ్చాడు. మెసేజ్ కూడా 6 గంటల ప్రాంతంలో వచ్చింది, 9:30కి బెనిఫిట్ షో ప్రీమియర్ షో వేస్తున్నారు. సో అల్లు అర్జున్ మెసేజ్ ఎప్పుడైతే రిలీజ్ చేశాడో ఆల్ మీడియా కూడా షాక్ అవ్వడం జరిగింది. ఎందుకంటే పుష్ప 1 వచ్చేటప్పటికి అల్లు అర్జున్ రేంజ్ వేరు, పుష్ప 2 రిలీజ్ టైంకి అల్లు అర్జున్ రేంజ్ వేరు. సో అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పి అప్పటికే 3 సంవత్సరాల తర్వాత పుష్ప 2 సినిమా వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ వేలాది మంది పెద్ద ఎత్తున వచ్చారు. పోలీసులకి సమాచారం ఇచ్చాము అని చెప్పి సంధ్యా థియేటర్స్ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇటు అల్లు అర్జున్ ముందే మెసేజ్ రిలీజ్ చేయడం, పర్సనల్గా బౌన్సర్స్తో రావడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని ఖచ్చితంగా జ్యోతి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బౌన్సర్స్ అనే వాళ్ళు పర్సనల్ సెక్యూరిటీని తీసుకుని వస్తున్నారు, స్టార్స్ అందరూ కూడా ఇదే చేస్తున్నారు. కానీ ఆ బౌన్సర్స్ నిజం చెప్పాలంటే పోలీసుల కంటే కూడా లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకుంటారు. ఎవరైనా సరే, మీడియా ప్రతినిధులైనా, సాధారణ జనమైనా, ఆ స్టార్కి సంబంధించిన ఫ్యాన్స్ అయినా, ఎవరైనా సరే ఆ స్టార్ దగ్గరలోకి వెళ్తుంటే కనుక వాళ్ళు ఇంకా ముందు వెనక ఆలోచించడమే లేదు, ఇంకా వాళ్ళని ఎట్టు పడతాడు తోస్తారు. నిన్న మన మోహన్ బాబు ఘటనలో కూడా సేమ్ అదే సీన్ చూసాం. మోహన్ బాబు కొట్టిన విషయం పక్కన పెడదాం, బౌన్సర్స్ ఏం చేశారు అనేది కూడా ఒక కెమెరామెన్ తోసేయడం జరిగింది. సో పర్సనల్ సెక్యూరిటీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళంతా కూడా బౌన్సర్స్ మాకు జీతం ఇస్తున్నారు కాబట్టి మేము ఆ స్టార్కి మాత్రమే పని చేస్తాము, ఆ స్టార్ ప్రాణాలే మేము కాపాడుకుంటాము అన్న దిశగా ప్రతి బౌన్సర్ కూడా ఇదే ఆలోచనతో ముందుకు వెళ్తారు. సో చాలా ఈవెంట్లు యాజ్ ఏ ఫిలిం రిపోర్టర్గా నేను చాలా ఈవెంట్లు చూడడం జరిగింది. ఆ ప్రతి ఈవెంట్లో కూడా బౌన్సర్స్ అనేవాళ్ళు అక్కడున్న ఫ్యాన్స్ని కావచ్చు, లేకపోతే అక్కడున్న ఎవరినైనా సరే తోసేసి ఆ స్టార్కి ఆ వే కల్పించి ముందుకు తీసుకెళ్ళడం అనేది మనం సహజంగా చూస్తుంటాం. ఇందులో భాగంగానే అక్కడికి పోలీసులు, అంటే అన్ని వేల మంది వస్తారు 4వ తారీఖున సంధ్యా థియేటర్ కానీ పోలీసులు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందుగా పోలీసులు కూడా అక్కడికి రావడం జరిగింది. కానీ అల్లు అర్జున్ తన పర్సనల్ సెక్యూరిటీని తెచ్చుకోవడం జరిగింది. ఆ పర్సనల్ సెక్యూరిటీతో పాటు కొంతమంది బౌన్సర్స్, బయట నుంచి బౌన్సర్స్ కూడా రావడం జరిగింది. సో వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్న జనాన్ని అల్లు అర్జున్కి వే ఇచ్చేందుకు జనాన్ని ఇష్టం వచ్చినట్లుగా తోసినట్లుగా సమాచారం ఉంది. సో ఆ తోపులాటలోనే అక్కడ ఉన్న మహిళ పడిపోవడం జరిగింది. సో దీని మీద అయితే మాత్రం ఆ పర్సనల్ సెక్యూరిటీ అనేది కూడా కట్ చేసే దిశగా గవర్నమెంట్ ఆలోచిస్తుంది, హోంశాఖ అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎనీ ఈవెంట్లో పర్సనల్ సెక్యూరిటీని పెట్టుకుని రన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ పర్సనల్ సెక్యూరిటీలు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను స్వయంగా ఫేస్ చేసింది ఒకసారి జ్యోతి చెప్తా. అక్కడ బౌన్సర్స్ అందరూ కూడా నిలబడి ఉన్నారు, మీడియా అయినా సరే ఎవరైనా సరే లోపలికి అలౌ చేయలేదు. పోలీసులు కూడా ఒక అడుగు తగ్గి నార్మల్గా మాట్లాడుతున్నారు, అటు జనంతో కాదు, ఫ్యాన్స్తో, ఆడియన్స్తో, అందరితో. కానీ బౌన్సర్స్ మాత్రం ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గర కూడా సేమ్ సీను, కాకపోతే అదృష్టం బాగుండి ఆ రోజు అక్కడ ఏం జరగలేదు. కానీ బౌన్సర్స్ అనేది మాత్రం చాలా ఒక విధంగా వ్యతిరేకత అనేది వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో మొత్తానికైతే ఈ ఇష్యూకి సంబంధించి మాత్రం అరెస్ట్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం ఫ్యాన్స్కి కావచ్చు, కుటుంబ సభ్యులకు కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీకి కావచ్చు పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు జ్యోతి.